ముద్రగడ పద్మనాభం విషయంలో జగన్ అనుసరించిన వైఖరి మాత్రం ఎవరికీ మింగుడు పడ్డం లేదు. వైసీపీ ఎంతగానో పరితపించిన ముద్రగడ కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేశారు. కానీ జగన్ కోసం తన కాపు నాయుడు పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. అంటే ఏ స్థాయిలో జగన్ను ఆరాధించారో ఇట్టే అర్థమవుతోంది. అటువంటి ముద్రగడ అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్పై చికిత్స పొందుతుంటే కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదు జగన్. పైగా జగన్ వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో ప్రత్యేక వీడియో బయటిప్పించారు. ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ముద్రగడ పద్మనాభం రాజకీయ నాయకుడిగా కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగానే పేరు తెచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయకుడికి సమకాలికుడు. వారిద్దరితో పాటు 1978లో అసెంబ్లీలో అడుగుపెట్టారు ముద్రగడ. మంత్రిగా, ఎంపీగా కూడా పదవులు చేపట్టారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉండాల్సిన ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. అప్పటి నుంచి మనస్తాపానికి గురై క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగా ఆయనకు వ్యతిరేకిగా ముద్రపడిన ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు ప్రయోజనం చేకూర్చింది అనే చెప్పేదానికంటే జగన్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. జగన్ ప్రయోజనాల కోసం ముద్రగడ పనిచేశారు అన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ముద్రగడ వైసీపీలో చేరారు. అలా చేరిన క్రమంలో వైసీపీని గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా వైసీపీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పవన్ను పిఠాపురంలో ఓడిస్తానని, అలా చేయకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అన్నారు. అలా రెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చింది కూడా. అయితే ఇంతలా పరితపించిన ముద్రగడ ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో అనారోగ్యానికి గురయ్యారు. కానీ జగన్ పరామర్శించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జగన్ అన్ని విధాలా అండగా నిలిచారని, ఆయన వస్తానంటే వద్దు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎందుకు వద్దంటారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఏది ఏమైనా ముద్రగడ లాంటి నేతలను జగన్ పరామర్శించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.